ప్రయత్నాలు చేయలేదా పార్టీలోకి తీసుకోవడానికి అడగడం కానీ? ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి పోయి అడిగే ధైర్యం మాకెక్కడది? ఆయన దగ్గర పిల్లలం మేము. ఆయన చెప్తే మేము వినాలి కానీ ఆయన పోయి పార్టీ మారు అంటే అంత సీనియర్ నాయకులు మేము అడిగే రైట్స్ లేవు. నాకు అడిగే రైట్స్ లేవు, ధైర్యం లేదు. ప్రకాష్ అన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రకాష్ అన్న ఏమన్నా చెప్తే పని చేసిన వాళ్ళమే కానీ ఇట్లా కాదు అట్లున్నారని చెప్పి ఇది మాకు లేదు. ఉన్న చదువుతున్న అన్న ఒకసారి అందరూ కలిసి పని చేసుకోదాన్ని మేము మీ వెంటే నడుస్తాము, మీరు రండి మీ ఆధ్వర్యంలో మేము పని చేస్తామని ఒక అడిగే అంత స్వేచ్ఛ లేదంటారా? స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ ఉంది. ఆ ఇంట్లో మా బాసిరెడ్డి గారితో కూడా స్వేచ్ఛ ఉంది. ఇట్లా బాగా కూర్చొని బాగా మాట్లాడే వాళ్ళని పోయినా చక్కగా ఇంట్లో కూర్చొని టిఫిన్ భోజనాలు చేసిన రోజులు ఉన్నాయి, కూర్చొని అన్ని రకాల స్వేచ్ఛ ఉంది. కానీ ఆ వయసుకు మా వయసుకు సరిపోదు. మేము అంత పెద్ద మనిషిని పోయి ఈ విధంగా సలహాలు ఇస్తే అది పద్ధతి కాదు. ఎందుకంటే మేము పిల్లలుగా చూసి మీరు మాకు చెప్పేటోళ్ళు అనేది వస్తుంది. మనం రాజకీయంలో ఒకవేళ అధ్యక్షులుగా ఉండొచ్చు, కానీ మా స్థాయికి పోయి ఆయన అడిగే స్థాయి కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి, పార్టీ సీనియర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు మాట్లాడాలి. కానీ మేము అడిగేది వస్తే చాలా సంతోషం. కర్నూలు జిల్లాలో 14 వచ్చారు. ప్రకాష్ రెడ్డి గారు మా పార్టీలో ఉంటే 14 వచ్చేసినట్టే మాకు. సూర్యప్రకాష్ రెడ్డి గారు నథింగ్ డూయింగ్. మళ్ళీ వెనక్కి తిరిగే సమస్య ఉండదు. 14 అవతల ఎంతమంది కోడీశ్వర్లు ఉండని ఆ కుటుంబానికి ఆ వెళ్ళు ఉంది, అట్లే ఉంది. సో అది అంతటి చరిష్మా ఉంది, అంత ప్లస్ పాయింట్ అవుతుంది. 14 కొడతామని ఉన్నప్పుడు ఒక మెట్టు దిగి మీరు కానీ ఇంకా పెద్ద నాయకులు కానీ ఎవరైనా వచ్చి పార్టీ అధిష్టానం నుంచి ఎవరైనా దూతలుగా వచ్చి మాట్లాడి పార్టీలోకి తీసుకుంటే బాగానే ఉంటుంది కదా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది నిర్ణయం ఆ విధంగా ఎందుకు అధిష్టానం దృష్టిలో తీసుకోలేకపోతున్నారు? ఆ నిర్ణయం మనం అధిష్టానం దృష్టిలో చెప్పుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టాము. చాలా వరకు 2-3 సార్లు మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. జిల్లాలో వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పాను. నేను ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి వెల్విషర్గా ఉంటాను. వస్తే చాలా సంతోషపడేవాళ్ళు. మీ అధినేత గారి అభిప్రాయం ఎలా ఉందంటారు? ఆలోచన చేస్తున్నాడు అతను కూడా చాలాసార్లు మమ్మల్ని విచారించడం జరిగింది. ఎట్లా అంటే మేము ఒకటే చెప్పాము, ఆ కుటుంబం అంటూ మన ఇంటి వచ్చిందంటే జిల్లాలో తిరుగులేదని చెప్పాను. మా అభిప్రాయం చెప్పడం జరిగింది. మాతో ఏ విధంగా ఉంటుంది ఎట్లుంటుంది అని అడగడం జరిగింది. సో ఆ లెవెల్లో నా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు దాన్ని. ఇక మరో కుటుంబం గంగుల కుటుంబం. ఇంతకుముందు భూమా నాగిరెడ్డికి ప్రత్యర్థిగా ఉన్న గంగుల కుటుంబము అంటే భూమా నాగిరెడ్డి అవతలకి వెళ్ళిపోగానే గంగుల కుటుంబం మీ వైఎస్ఆర్సీపీ వైపు వచ్చింది. అందులో ఒకనే గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక గంగుల ప్రతాప్ రెడ్డి గారిని ఎందుకు పార్టీలోకి తీసుకోలేకపోతున్నారు? అంటే మీరు ఆయన అప్రోచ్ కాలేదా, ఆయన మీ దగ్గరికి రాలేదంటారా? అప్రోచ్ అనేది ఏం లేదు, అందరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. సరే ఆ రోజు నా అభిప్రాయము ప్రభాకర్ రెడ్డి గారు ప్రతాప్ అన్న అందరు కూర్చొని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఫస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు ఒకరు రావడం జరిగింది. తర్వాత మొన్న రీసెంట్గా 4 రోజుల ముందర ప్రతాప్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి కలిశారు. ప్రతాప్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అంటే క్యాజువల్గా కలిసినారు. అన్ని రకాలుగా మా తమ్ముళ్ళతో పాటు మా పిల్లలతో నేను పార్టీకి అండగా ఉంటానని చెప్పి మా పార్టీకి అండగా ఉండడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఆయన నంద్యాల ఎంపీ టికెట్ అడిగారు, కానీ మీరు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నారు. దానికి విభేదించిన ఆయన మీ పార్టీలోకి రాలేదంటున్నారు. అటువంటిది ఏం లేదు. ఆడ మా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రతాప్ రెడ్డి కూర్చున్నప్పుడు ఏ క్యాండిడేట్ విషయంలో కానీ ఎమ్మెల్యే విషయంలో కానీ ఎంపీ విషయంలో కానీ ఏది డిస్కషన్ రాలేదు. ఆమె ఆల్సో ఈజ్ కమింగ్ పార్టీ, నేను కూడా ఉంటాను మీతో పాటు పార్టీకి సర్వీస్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇంతవరకు గంగుల ప్రతాప్ రెడ్డి గారు కండువ కప్పుకోలేదు కదా, పార్టీ కండువ కప్పుకోలేదు కదా. సీనియర్ నాయకుడు అంత అవసరమే ఉంది. ఆయన తెలుగుదేశం అయినప్పుడు తెలుగుదేశం కండవ కప్పుకోలే. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కదా, వాళ్ళు కండవ కప్పినా కప్పకపోయినా ఒక మాట చెప్తే ఆ మాట ఉండే కుటుంబాలు ఇవన్నీ. ఈ రోజున పొలిటీషియన్స్ కాదు వాళ్ళు. మొదటి నుంచి ఒక కమిట్మెంట్ అయిన ఫ్యామిలీ. సో ఖచ్చితంగా అందరు కలిసే వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ ఉంటాడు ప్రతాప్ అన్న కూడా. మొత్తం అయితే గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు మీ పార్టీలో కొనసాగుతున్నారు, మీ పార్టీకి మద్దతుదారుడుగా ఉన్నారని మీరు గట్టిగా చెప్పగలరా? ఉంది, నమ్మకం ఉంది. నమ్మకం ఉందా, ఉంటున్నారా? ఉంది. ఈయన క్లియర్గా ఒకసారి బయటికి వచ్చి కలిసినాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం వల్ల ఒక నిర్ణయం అంటూ తీసుకుంటే సీనియర్ నాయకుడు ఆయన ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాడే తప్ప ఇంకొక రకమైన ఆలోచన చేయకూడదు. ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాడు.